ప్రాథమిక ఛార్జ్షీట్ను దాఖలు చేసింది. ఈ కేసులో 9 పేజీలు ఉన్న ఛార్జ్షీట్తో పాటు నిందితుడు శ్రీనివాసరావు రాసుకున్న 22 పేజీల లేఖను కూడా న్యాయస్థానానికి ఎన్ఐఏ అందించింది. ప్రాథమిక ఛార్జ్షీట్లో కుట్ర కోణం గురించి పేర్కొనలేదని తెలిసింది. కోడికత్తి కేసులో ఎన్ఐఏ వేగంగా దర్యాప్తు జరుపుతోంది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఈ కేసులో దర్యాప్తు అధికారిగా మహమ్మద్ సాజిద్ ఖాన్ ను నియమించింది. కోడికత్తి కేసులో ఎన్ఐఏ నిర్వహించిన దర్యాప్తులో దాడి జరిగిన క్రమాన్ని పూర్తి స్థాయిలో వివరించారు. జగన్ పై దాడి చేసేందుకు జన్నేపల్లి శ్రీనివాసరావు అలియాస్ చంటి ఆయన దగ్గరకు వెళ్లి, సార్ మీరు రానున్న ఎన్నికల్లో 120 సీట్లలో గెలుపొందబోతున్నారు అని వ్యాఖ్యానించారు అని, ఆ వెనువెంటనే కుడి జేబులో నుంచి కత్తి తీసి దాడి చేశారు అని ఛార్జ్షీట్ లో పేర్కొన్నట్లు తెలిసిందే. జనవరి 12వ తేదీ నుంచి 18 వరకు శ్రీనివాసరావును ఎన్ఐఏ తమ కస్టడీకి తీసుకుంది. శ్రీనివాసరావు ఎందుకు దాడి చేశాడు, దాని వెనుకున్న పథకం ఏంటి అని వివిధ కోణాల్లో ప్రశ్నించారు. కోడి పందాల్లో స్థానికంగా ఉపయోగించే కత్తిని 2018 జనవరిలో శ్రీనివాసరావు సేకరించారు అని, తన గ్రామానికి సమీపంలో జరుగుతున్న కోడి పందాల వద్ద ఈ కత్తిని సేకరించినట్లు ఛార్జ్షీట్ లో ఎన్ఐఏ పేర్కొందని తెలిసిందే. హైదరాబాద్ వెళ్లేందుకు వైఎస్ జగన్ 2018 అక్టోబర్ 20వ తేదీన 12:45 విశాఖపట్నం ఎయిర్పోర్ట్ లాంచ్ కు చేరుకున్నారని, ఆ సమయంలో శ్రీనివాసరావు దాడి చేశారు అని వివరించారు. ఆ తర్వాత పోలీసులు ఐపీసీలోని 307 సెక్షన్ కింద కేసు నమోదు చేశారని, అదేవిధంగా కేంద్ర పౌర విమానయాన చట్టం కింద కూడా కేసు నమోదైందని వివరించారు. ఈ దాడి కేసులో ఏదైనా కుట్రగాని లేదా ఎవరి ప్రోత్సాహమైనా ఉందేమో తెలుసుకునేందుకు దర్యాప్తు కొనసాగుతోందని ఎన్ఐఏ ఛార్జ్షీట్ లో పేర్కొంది.